కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతుందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఏ పని జరగాలన్నా మంత్రులు కమిషన్లు అడుగుతున్నారని ఆరోపించారు. పదవుల కోసం పాకులాడి 6 గ్యారంటీలను గాలి కొదిలేశారని ఆక్షేపించారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లే కూలుస్తున్నారన్న హరీష్ రావు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడిస్తేనే హైడ్రా మూతపడుతుందని పేర్కొన్నారు. ఇది జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రమే సంబంధించిన ఎన్నిక కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ కార్యకర్తల వైపు జూబ్లీహిల్స్ ప్రజల వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో అమలు చేస్తాం అని బాండ్ పేపర్లు రాసిచ్చారు, ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు, ఇంటింటికి బాండ్ పేపర్లు పంపి భద్రంగా పెట్టుకోండి అన్నారు. ఇప్పుడు 100 రోజులు కాదు 700 రోజులు అయిపోయింది. కానీ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు. అందుకే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్లో సురుకు తలగాలి, కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడితే రేవంత్ రెడ్డికి కనునిప్పు కలుగుతుంది అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా, 6 గ్యారంటీలు ఎగ్గొట్టినా, అవ్వా తాతలకు పెన్షన్ ఇయ్యకపోయినా, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినా నాకే ఓటేసిండ్రు అనడా? మరి రేపు ఇవన్నీ ఆగాలంటే అవ్వా తాతలకు 4000 పెన్షన్ రావాలన్నా, మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి రావాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, నిరుద్యోగ భృతి దక్కాలన్నా, విద్యార్థి భరోసా కార్డు రావాలన్నా, హైడ్రా ఆగాలన్నా మన బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది, మాగంటి సునీత గారు గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండో మీ అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అంతా అవినీతిమయమైపోయింది. ఆనాడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శ రాష్ట్రంగా కేసీఆర్ గారు తయారు చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రం ఇవాళ తెలంగాణను తయారు చేసిండు. ఎవరైనా బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే స్క్వేర్ ఫీట్ కు 75 రూపాయలు ఇవ్వాలన్నట. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో బిల్లు రావాలంటే 12% కమిషన్ ఇవ్వాలట. ఎవరైనా ఇల్లు జాగా వాళ్ళ భూముల విషయాలు పరిష్కారం కావాలంటే 40% భూమి రాసి ఇవ్వాలన్నట. అన్ని లెక్కలే, మొత్తం పర్సంటేజీలు డిసైడ్ చేసిండ్రు. ఈ రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చిండ్రు. ఒకప్పుడు తెలంగాణ అంటే పెట్టుబడులకు స్వర్గధామం, ఒకప్పుడు తెలంగాణ అంటే దేశానికి ఆదర్శం, ఒకప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో ఏ పథకం ప్రారంభిస్తే దేశం మొత్తం కూడా ఆ పథకాలు అమలయ్యేటువంటి పరిస్థితి ఉండే. విలువలు, విధేయత, సంస్కారం కలిగిన విద్య నేటి సమాజానికి అవసరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. యువతే దేశ సంపద అని వారికి ఇప్పుడు డెడికేషన్, డిటాక్సిఫికేషన్, డిసిప్లిన్, డైవర్సిటీ అనే 4 3D సూత్రాలు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ ప్రచురణ సంస్థ జాన్సన్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో టాలెంటోత్సవం 2025 ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నేటి కృత్రిమ మేధ ఏఐ యుగంలో విద్యార్థులు ఆధునిక నైపుణ్యాలను నేర్చుకోవాలని, వెబ్ కోడింగ్ వంటి ఆధునిక సాంకేతికతను నేర్చుకుంటూనే మన సంప్రదాయాలను కాపాడాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని, మాతృభాషలో మాట్లాడాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు. అలాగే కరాటే ఇప్పుడు కొంత తమ రక్షణ కూడా కరాటే ఉపయోగపడుతుంది కాబట్టి కరాటే చేసేట పిల్లలు పెద్దలు కావచ్చు అందరూ కూడా నిజంగా అభినందనీయులు. గెలుపొందిన వారి పేరు వారి తర్వాత ప్రకటిస్తారు. కానీ ధైర్యంగా ఒక వేదికపైకి వచ్చి తమ ప్రతిభను మనందరి ముందు తక్కువ సమయంలో ప్రదర్శించగలడం అవుతుందో చాలా సంతోషకరమైన విషయం. I don't want to speak to you in English because I always feel that we Telugu people must communicate in Telugu. మనం తెలుగు వారు ఎందుకు మనం మన
తెలుగు భాషలో మాతృభాషలో ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం. ఇంటిలో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చినట్టు భాష అయిపోతుందో ఆ భాషను అందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోకుండా కాదు, ముందు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తమ మాతృభాష తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి ఏదైనా కావచ్చు తమ మాతృభాష నేర్చుకోవాలి. ఆ తర్వాత మనం మన దేశ భాష ఏంటంటే హిందీ నేర్చుకోవాలి. ఆ తర్వాత అంతర్జాతీయంగా ఉపయోగపడేట్టుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. 3 భాషలు నేర్చుకుంటే అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలా. విద్యా విధానంలో కూడా ఆ విధంగా ఆలోచన రావాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రేమగా మన భాషలో మాట్లాడాలి. అమ్మా అనేదానికి మమ్మీ అనేదానికి ఎంత తేడా ఉంది. వాళ్ళు ఈ మమ్మీ డాడీ వీడి జాడీ కేడి మనకెందుకు చెప్పాలి. మనం అమ్మ అంటే అమ్మమ్మ అంటే ఇంకా ప్రేమ. తాతయ్య, అన్నయ్య, బావ, మరదల, అక్క, చెల్లెలు ఇలా మన భాషలో మనం ఆడుకోవాలి. ఈ మధ్య చూస్తున్నారు కొంతమంది మరీ వీటికి అలవాటు పడిపోయి డ్రైవర్ మారుకున్నారు. ఎవరికి కూడా ఫోన్ చేస్తున్నాడు. ఎవరంటే హలో బ్రో అంటున్నాడు. నేను అడిగేవాడిని బ్రో అంటే ఏంట్రా బాబు, బ్రోకరా అన్నా. కాదు సార్, బ్రో అంటే బ్రదర్ అన్న. బ్రదర్ బ్రో అయిపోయాడు. మదర్ మో చెప్పలేదు. తర్వాత అందరికీ వరుసలు లేకుండా ఆంటీ, ఎవరైనా ఆంటీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కేసీఆర్ హయాంలో గత 10 సంవత్సరాలుగా ఎన్నో రుణమాఫీలు చేశామని అన్నారు. ఈ రోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏం జరుగుతుందో. కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూసినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల కాలం ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రభాగాన నిలిపినటువంటి ఘనత మన కేసీఆర్ గారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఆ రోజు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమైనాయి? ఈ 20 మాసాలలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత अपने गलियों में, अपने बस्तियों में रोजगार का क्या हाल है, ऑटो चलाने वाले का क्या हाल है, और छोटे छोटे दुकाना बंडियों पे जो व्यापार करने वाले, बिजनेस करने वाले आज क्या हाल है। पुलिस वाले मनमाने निकाल दे रहे, ऑटो वालों को मनमाने फाइना दे रहे। మీకందరికీ తెలుసు, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇంటింటికి ఇల్లు కడతామన్నారు. మీ జూబ్లీహిల్స్ లో ఒక్క ఇల్లన్నా కట్టినరా? ఒక్క ఇల్లన్నా వచ్చిందా? గోపీనాథ్ గారు ఇప్పించిన 3600 ఇండ్లు గుర్తుంది కదా, వీళ్ళు ఇచ్చిండ్రా? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగనున్న బై ఎలక్షన్ల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ సిపి ఇక్బాల్, వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్, బంజారాహిల్స్, పంజాగుట్ట ఏసీపీలు పరిస్థితిని సమీక్షించారు. నామినేషన్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. నామినేషన్ కేంద్రం వద్దకు వచ్చే వాహనాలను 100 మీటర్ల దూరంలోనే నిలిపివేయాలని సూచించారు. నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులు, ప్రతినిధులు పోలీసులు సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ బైపోల్ గురించి ఈ నామినేషన్ సెంటర్ దగ్గర పోలీస్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది మనకి మెయిన్ రోడ్ ఫేస్ చేసి ఉండటంతో మేజర్గా ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ కూడా ట్రాఫిక్ వింగ్ నుంచి చేశారు. ఇక్కడ 100 మీటర్స్ ముందు ఒక లైన్ వేయటం, తర్వాత అక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని డిమార్కేట్ చేయటం, అక్కడ పోలీస్ డిప్లాయ్మెంట్ కూడా ఉంది. ఎవరైనా క్యాండిడేట్స్ వచ్చి నామినేషన్ వేయదలుచుకున్నప్పుడు అక్కడ
5 మెంబర్స్ మాత్రమే దీంట్లోకి ఎంట్రీ ఉంటుంది అలాంగ్ విత్ ద క్యాండిడేట్. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే వాళ్ళతో కలిసి వస్తారో వాళ్ళు 100 మీటర్స్ బయటనే ఉండాల్సి వస్తుంది. అది కూడా వాళ్ళకి క్యాండిడేట్స్కి ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఆర్ఓ గారు వాళ్ళందరికీ కూడా పబ్లిక్లో పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కాబట్టి దీని చుట్టుపక్కల పెరిమీటర్లో ప్లస్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం ఆర్ఓ గారి రిక్విజిషన్ ప్రకారం కావాల్సిన గార్డ్ కానీ అదర్ ఏర్పాట్లు చేశాం. ఇక్కడ అంతా పీస్ఫుల్గా ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. నామినేషన్ వాళ్ళు వివిధ పొలిటికల్ పార్టీస్ ఇండిపెండెంట్స్ ఎవరైతే ర్యాలీగా వద్దాం అనుకుంటారో లేకపోతే ఒక గ్రూప్గా వద్దాం అనుకుంటారో వాళ్ళు జనరల్గా అక్కడికి వాళ్ళకి తెలుసు, అది ఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకుంటారు. అది పోలీస్ రిమార్క్స్ కూడా తీసుకున్న తర్వాత వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పర్మిషన్ తీసుకుంటే దానికి ఏమంటే దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేయడానికి ముందస్తు అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి వీలు. క్యాండిడేట్ ప్లస్ 4 5 మెంబర్స్ మాత్రం లోపలికి వెళ్ళి పేపర్ సబ్మిట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అలా చేయాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్ కృష్ణానగర్ బి బ్లాక్ బూత్ నెంబర్ 246లో ఓటర్ జాబితా గందరగోళంపై విచారణ నిర్వహించారు అధికారుల బృందం. సంస్కృతి అవెన్యూకు వచ్చి విచారణ చేసిన ఎలక్షన్ అధికారులు ప్రస్తుతం ఉన్నవారు కూడా అపార్ట్మెంట్లో లేనట్టు నిర్ధారించారు అధికారులు. నూతన నిర్మాణం కావడంతో గతంలో ఎవరైనా నివసించారా అనే కోణంలో విచారణ జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. చుట్టుపక్కల అంటే పాత వాళ్ళ కొత్త వాళ్ళ పేర్లు చెప్పండి. మన అంటే మనది ఏ బ్లాక్లో ఉంది? ఇది ఓటు ఇక్కడ దివ్యకి ఏ బ్లాక్ షాప్ ఉన్నాయి, మన కిరాణా షాపు అక్కడే ఉన్నాయి, ఓట్లని అక్కడే ఉన్నాయి. ఇక్కడ చేసుకోలేదు. ఇక్కడైతే ఇక్కడైనా మన ఇక్కడ అక్కడ మన నియోజకవర్గం ఒకటే కదా సార్. అట్లా అధునాతన ఫ్యాషన్ హంగులను అనుసరించడం ఈ తరం ట్రెండ్గా మారిందని ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత ఉపద్రష్ట అన్నారు. జూబ్లీహిల్స్లోని అతినా లీగల్ వీవ్స్ స్టోర్ ఆధ్వర్యంలో కొత్త షోరూంను ప్రారంభించింది. ఈ స్టోర్ను గాయని సునీత ఉపద్రష్ట ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరం అద్భుతమైన ఫ్యాషన్కు వేదికగా మారుతుందని, ఈ స్టోర్కు సిల్క్ మార్క్ సర్టిఫికెట్ రావడం గొప్ప విషయమని సునీత అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్వచ్ఛమైన పట్టు వస్త్రాలు అందించాలనే లక్ష్యంతో అతినా లీగల్ వీవ్స్ ప్రారంభించామని నిర్వాహకులు అనిత, లహరిక, మనస్విని తెలిపారు. ఇక్కడికి వస్తే ఇంటికి వచ్చి చీరలు కాసేపు చూసుకొని మధ్యాహ్నం భోజనం చేసి ఆ కింద ఉయ్యాల్లో పడుకొని ఆ తర్వాత మళ్ళీ షాపింగ్ చేసి సాయంత్రం వెళ్ళామన్న ఫీలింగ్ క్రియేట్ చేసేటటువంటి ఒక అంబియన్స్ అండ్ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన ఓనర్ ఆఫ్ అతినా స్టోర్ అనిత గారికి ముందుగా కంగ్రాచులేషన్స్. బికాస్ ఐ రియలీ లైక్ ది అంబియన్స్ ఎప్పుడన్నా బాగుంటే అందులోనే టేస్ట్ తెలుస్తుంది దట్ వాట్ కైండ్ ఆఫ్ సారీస్ వీఆర్ గోయింగ్ టు సీ అని. కాబట్టి ఇక్కడ ప్రతి పీస్ ఇస్ యూనిక్ పీస్ లాగా అనిపించింది. నేను కట్టుకున్న చీరతో సహా ఇది కంచిపట్టు అయినా కూడా దీనికి ఒక గద్వాల్ లుక్ తీసుకొచ్చి అండ్ అలాగే బాందినీకి బనారస్ మిక్స్ చేసి ఇటువంటి వెరైటీ అండ్ యూనిక్ టేస్ట్ ఉన్న నాలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ షాపింగ్ ప్లేస్ ఏది అంటే అతినా అని నేను చెప్తాను ఇవాళ. బికాజ్ ఐ జస్ట్ కేమ్ హియర్ అండ్ ఇప్పుడే స్టోర్ ఓపెనింగ్ కూడా అయింది. చాలా సంతోషంగా ఉంది ఒక యూనిక్ స్టోర్కి నన్ను సెలెక్ట్ చేసినందుకు. ఎందుకంటే చీరలు నేను ఇప్పటివరకు ఎప్పుడూ కూడా జనరలీ ఏమంటారు కర్టసీ తీసుకోవటం, అలా వేసుకోవటం, ఇచ్చేయటం ఇటువంటివి ఐ నెవర్ డూ. నాది చాలా పర్టికులర్గా ఉంటాను నా చీరల విషయంలో, అది ప్రపంచం అంతా తెలుసు. చాలా కార్యక్రమాలకి నా పాటలు వినడం కంటే నేనేం చీర కట్టుకున్నానో చూడడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే అతిశయోక్తి లేదు. సో చీరలకి నాకు ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. ఈ స్టోర్ ఓపెనింగ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు అనిత గారికి, తన డాటర్స్, డైనమిక్ డాటర్స్ ఇద్దరికి, అఫ్కోర్స్ అనిత గారి భర్త గారికి అండ్ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ స్టోర్
ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఆవిడ ఇంత గ్రాండ్ ఓపెనింగ్ చేద్దాము అని చెప్పి. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ వి ఆల్ సపోర్ట్, ఐ సపోర్ట్ విమెన్ ఎవరైతే ధైర్యంగా నిలబడి ప్రపంచంలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలి తన టాలెంట్ ద్వారా అని అనుకుంటూ ఉంటారో. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలిలో ఓ యువతి రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహించింది. తన భర్త కుటుంబం అదనపు కట్నం కోసం తనను వేధిస్తుందని ఆరోపించింది. వివరాల్లోకి వెళ్తే మౌలాలి డివిజన్ మాజీ కార్పొరేటర్ భారతి రాజ్ గౌడ్ చిన్న కొడుకు హరికృష్ణ గౌడ్ను గత సంవత్సరం నవంబర్లో ఆ యువతికి వివాహం జరిగింది. ఆ సమయంలో 2 కోట్ల రూపాయల కట్నం ఇచ్చినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పెళ్లి జరిగిన నెల రోజులు గడవక ముందే భర్త కుటుంబం అదనపు కట్నం కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించిందని బాధితురాలు ఆరోపించింది. రాజకీయ పలుకుబడి ఉపయోగించి తమపై ఒత్తిడి తెస్తున్నారని, తన తరపున మాట్లాడడానికి వచ్చిన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తాను మరియు తన కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నామని చెప్పింది. తన భర్తను కలవకుండా అడ్డుకుంటున్న అత్తా మామలపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. కరీంగూడ కల్లు సంఘము సొసైటీని ప్రెసిడెంట్ని మా తమ్ముని బిడ్డ మేమే మధ్యలో ఉండి మాట్లాడి ఈ భారతిరాజు గౌడ్ చిన్న కొడుకు సంబంధం ఖాయం చేసి ఇప్పించినాము. ఇక కట్నాలు కానుకలు వాళ్ళు కోరిన కోరికలను నెరవేర్చినాము. అయితే మాకు మార్చి ఏప్రిల్లో మా బిడ్డ చెప్పింది, నన్ను చాలా ఇబ్బంది చేస్తారు పెద్దడాడి, చాలా కష్టం ఉంది నాకంటే. ఏం బిడ్డ అంటే చెప్పలేక కొన్ని విషయాలు చెప్తే రాజుగౌడ్ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆ రాజుగౌడ్ ఏమంటాడంటే, నా కొడుకు కొంచెము ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయ్యిండు, కొంచెం టైం పడుతుంది, నాకు టైం ఇయ్యని చెప్పి ఒక 4-5 నెలలు మమ్మల్ని జరిపిండు. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఏం చేసిండు, మాట్లాడదామని పెద్ద మనుషుల ద్వారా ప్రయత్నం చేసినాము. 15th ఆగస్టు నాడు ఒక దాదాపు ఇట్లా అందరం వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడితే సాయంత్రం 6 గంటల దాకా మాట్లాడి లాస్ట్కు మాకు ఒక 15 రోజులు టైం ఇయ్యండి, మేము మాట్లాడుకొని చెప్తామన్నారు. మళ్ళీ మేము ఆగస్టు 15కి వచ్చిపోయినాక మళ్ళీ సెప్టెంబరు 5 తారీఖు 6 తారీఖు మళ్ళీ వచ్చినాము ఒక 4 పెద్ద మనుషులము. వస్తే మా మీదకే ఉల్టా కొట్టడానికి వచ్చిన వాళ్ళు. అప్పటి నుంచి మన పద్మారెడ్డి ఇక్కడ స్థానికంగా ఉంటారు, ఆయన చెప్తే ఆయన ప్రయత్నం చేస్తే రాజుగౌడు మాట్లాడతాం కూడా అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు ఆఖరికి మా బిడ్డ మీద లేనిపోని అపరిందులను పెట్టేసి మాకు బనికిరాదా కోడలు, మాకు అవసరం లేదని చెప్పి ఈ మాట మాట్లాడుతున్నారు. నా పెళ్లి నవంబర్ 7కి అయిందండి. ఒక 1 వీక్ మంచిగా ఉండు అబ్బాయి నాతోని. ఆ తర్వాత నుంచి నేను బిజినెస్ చేసుకోవాలి, నాకు డబ్బులు కావాలి అని హరాస్ చేసిండు. నీ ఇంట్లో నుంచి 50 lakhs తీసుకొని రా అని హరాస్ చేసి నేను ఆల్రెడీ 2 crores కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. 1 వీక్ తర్వాత మా అత్తమ్మకి చెప్తే ఇలా చేస్తాం, అది తీసుకొని రావచ్చు కదా అని వాళ్ళు నన్ను బెదిరించినారు. 2 months వరకు ఇట్లనే అతను బయట తిరగడము, ఇంటికి రాకపోవడం, హాస్టల్లో ఉండడం, నైట్లో ఇంటికి రాకపోవడం. నేను మా అత్తమ్మకి చెప్తే ఏం కాదమ్మా వస్తారు అని అలాగనే ఏప్రిల్ వరకు అట్లనే ప్రొలాంగ్ చేసినారు. మా మామ మా బావ కూడా అంతనే. మా బావకి చెప్తే మా బావ ఏమన్నారంటే సర్దుకుంటారు, ఏం కాదు అని నన్నే అడ్జస్ట్ చేసింది. కానీ నన్ను ఇంటికి పోనీయకపోయేది. మళ్ళీ ఇంటికాడ మా పేరెంట్స్కి చెప్తా అన్నాగా నన్ను బెదిరించినారు, మీ పేరెంట్స్కి చెప్పొద్దు అని. మా పేరెంట్స్కి చెప్తా అంటే మా వదిన జడ్జి, మీరేం చేసినా కానీ మాకేం ప్రాబ్లం లేదు. ఇప్పటికీ కూడా మా హస్బెండ్, మా మామ, మా అత్త అదే అన్న, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమను, నా కోరల్ జడ్జు ఆమెనే చూసుకుంటారని. ఇంత ముందుకు నాలాగా ఇంకొక అమ్మాయి సఫర్ అయింది వీళ్ళ చేతిలో. ఆమెకు పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిందంట. ఆమె దగ్గర నుంచి 1.5 crores డౌరీ తీసుకున్నారు. ఆమె నా పెళ్లి ఎల్లుండి అనగా కేసు పెట్టి, నా కేసు గురించి నాకు చెప్పలేరు, వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది ఇవేవి నాకు చెప్పకుండా మోసం చేసి నా పెళ్లి చేసుకున్నారు. సరే పెళ్లి చేసుకున్నాక నాకు ఇవన్నీ చెప్పినారు, నేను అడ్జస్ట్ అవుతా అని చెప్పినాక కూడా తను వినకుండా నాకు ఇంత అయితేనే నేను ఇంటికి వస్తా లేదా రాను అన్నారు. నేను మా పేరెంట్స్కి చెప్పినా, మా పేరెంట్స్ అంతా తీసుకొని వచ్చి గోల్డ్ తీసుకొచ్చి మా మామయ్య వాళ్ళ చేతిలో కూడా పెట్టినా కానీ మా మామ మా అత్త అరే బిహేవియర్ చేసినారు. ఏమనంటే తన రూమ్లో వండబెట్టి నువ్వు బావ రూమ్లోకి వెళ్ళి వండుకపో అన్నారు. ఎంత జడ్జి ఎంత అడ్వకేట్ ఉన్నంత మాత్రంలో ఇలా అన్యాయం చేయడం నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించడమే తమ లక్ష్యమని నిరుద్యోగుల జేఏసీ నాయకురాలు ఆస్మా స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి వాగ్దానాలను అమలు చేయకపోవడంతో యువతను మోసం చేసిందని ఆమె విమర్శించారు. నిరుద్యోగులను నమ్మించి ఓట్లు వేయించుకున్న తర్వాత నోటిఫికేషన్లు విడుదల కాకుండా అడ్డంకులు సృష్టించే జీవోలను జారీ చేసి వేలాది నిరుద్యోగులను రోడ్డున పడేశారని
అస్మా తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇక అదే నిరుద్యోగులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ బలాన్ని చాటేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగుల జేఏసీ నాయకురాలు అస్మా నామినేషన్ కార్యక్రమానికి విస్తృత మద్దతు లభించింది. సరూర్ నగర్లోని వివి నగర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున హాజరై బీఫామ్ అందజేస్తూ మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ను ఓడగొట్టడానికి కంకణం కట్టుకుని నిరుద్యోగులు ఈసారి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో జాబ్ క్యాలెండర్ వెంటనే 2 లక్షల ఉద్యోగాలు జియో 46 రద్దు చేయాలి, జియో 29 రద్దు చేయాలి, జియో 46 రద్దు చేయాలి, జియో 29 రద్దు చేయాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి.